హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉండే గంట సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ప్రాణం పోయినా సరే వృశ్చిక రాశి వారు ఈ డిసెంబర్ మాసంలో ఈ ఒక్క వస్తువు ఎవరికీ ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చారంటే మాత్రం మీ జీవితం నరకంగా మారుతుంది. అయితే వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో ఏ ఒక్క వస్తువును వారు ఎవరికీ కూడా ఇవ్వకూడదు. ఆ వస్తువు ఇవ్వటం వలన ఎటువంటి సమస్యలను వారికి వారుగా కొని తెచ్చుకుంటారు. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతకుముందు కనుక మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు వృశ్చిక రాశి పరిధిలోకి వస్తాయి. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోరు. అయితే మీరు ఒక జీవితం ప్రారంభంలో తెలిసి తెలియక కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఆ నిర్ణయాలు వీరికి భవిష్యత్తులో మేలు చేసేవిగా ఉంటాయి. అలాగే తమ యొక్క ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. అయితే ఈ వృశ్చిక రాశి వారి యొక్క జాతకాన్ని పరిశీలించినట్లయితే వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్తారు. ఈ వృశ్చిక రాశి వారి జాతకం ప్రకారం మీ సొంత వ్యక్తుల వలన మీరు మోసపోయేటటువంటి సందర్భాలు కూడా మీ యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. అది దగ్గర స్నేహితులు కావచ్చు, లేదా ప్రాణమిత్రులు కావచ్చు, మీ యొక్క దగ్గర బంధువులు కావచ్చు. ఇలా ఎవరైనా సరే వారి వలన మీ జీవితంలో మీరు కోలుకోలేని దెబ్బనైతే ఖచ్చితంగా చూస్తారు. అంటే వారిని నమ్మి మోసపోవటం అనేది మీ యొక్క జీవితంలో జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరితో చెప్పకూడనటువంటి కొన్ని పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటారు. ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ మీ వెనకాల గోతులు తవ్వుతారు. అంటే మీ గురించి చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో ఉంటాయి. అయితే ఇది వరకు మీరు జీవితంలో ఇటువంటివి జరగవచ్చు, లేకపోతే ఇక ముందు జరిగే అవకాశాలు కూడా ఉండవచ్చు. అలాగే వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా ఈ వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకు మీ కుటుంబ సభ్యులంటే మీ భర్త తరపు బంధువులు, కుటుంబ సభ్యుల వలన మీకు చెడు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు మానసిక క్షోభకి గురయ్యే అవకాశాలు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే మీ యొక్క భర్త తరపు బంధువుల నుండి మీరు మానసిక క్షోభను ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండి ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశాలు కూడా ఉంటాయి. మీ యొక్క జాతకంలో వచ్చిన సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితంగా మీరే పరిష్కారాన్ని కూడా కనుక్కుంటారు. అంటే చాలా మటుకు మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. సహనం కోల్పోతే ఎంతటి అమాయకమైన వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందడుగులు వేస్తారు. కొన్ని పరిస్థితుల్లో ఈ వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి పురుషుల యొక్క జీవితంలో చూస్తే మీ యొక్క జీవిత భాగస్వామి తరపు వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా బంధువులు కావచ్చు, మీ పైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చెలాయించే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మీ యొక్క జీవితంలో మీ జీవిత భాగస్వామి యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీ యొక్క జీవితంలో అనేక విజయాలను మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. మీ యొక్క సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ యొక్క జీవిత భాగస్వామి చాలా కృషి చేస్తారు. ఈ విధంగా మంచి చెడు అనే అంశాలైతే మీ యొక్క జీవిత భాగస్వామిలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే వృశ్చిక రాశికి చెందినటువంటి పురుషులు
మద్యపానం సేవించడం వలన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఎందుకంటే కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామితో విభేదాలు కలిగే అవకాశం కూడా ఉంటాయి. కాబట్టి కొన్ని అంశాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృశ్చిక రాశికి చెందినటువంటి పురుషుల యొక్క జీవితంలో పరాయి స్త్రీల పాత్ర కూడా చాలా కనిపిస్తుంది. పరాయి స్త్రీలు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోబోర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తారు. మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు, మీకు పరిచయమైన వ్యక్తులు కావచ్చు, లేదంటే ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు. ఈ విధంగా ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడానికి, అలాగే మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి, మిమ్మల్ని లోబరుచుకోవడానికి అయితే వారు ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు ఎటువంటి సహవాసాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ యొక్క కుటుంబ జీవితం అనేది చాలా సాఫీగా సంతోషంగా సాగిపోతుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగాల్సి ఉంటుంది. వ్యాపారస్తుల జీవితంలో చూసుకున్నట్లయితే మీ యొక్క వ్యాపార భాగస్వాముల వలన మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు. దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమై ఉండవచ్చు. కాబట్టి ఈ విధంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉంటాయి. అంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ విధంగా ఈ వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఈ వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ ఒక్క వస్తువును ఈ డిసెంబర్ మాసంలో మీరు ఎవరికీ కూడా సహాయం నిమిత్తం కావచ్చు, దానంగా కావచ్చు అస్సలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చారంటే మాత్రం కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే. కాబట్టి ఈ విషయంలో ఈ వృశ్చిక రాశి వారు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఒక్క విషయాన్ని తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే. మీరు గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కొన్ని వస్తువులు మీరు దానంగా కానీ సహాయంగా కానీ ఇవ్వడం వలన మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఆ వస్తువుల్లో ఈ డిసెంబర్ మాసంలో మీరు ఇవ్వకూడనటువంటి వస్తువు ఏమిటి అనే విషయం గమనించినట్లయితే సుగంధ ద్రవ్యాలు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి వస్తువులు. కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందాలి అంటే, మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే కనుక ఈ యొక్క సుగంధ ద్రవ్యాలను దానంగా కానీ సహాయంగా కానీ అస్సలు ఇవ్వకూడదు. సుగంధ ద్రవ్యాలు అంటే మనకు తెలుసు, మనం వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాము. అవి లవంగాలు, యాలకులు, ఇటువంటి సుగంధ ద్రవ్యాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరికీ ఇవ్వకూడదు. చాలా మటుకు మనం చూస్తూ ఉంటాము, ఏదైనా వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు అంటే ఏదైనా పదార్థం లేకపోతే పక్కింట్లో నుండి కానీ, ఎదురింట్లో నుండి కానీ, లేదంటే మన స్నేహితుల్లో, ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఉంటే వారి దగ్గర తెచ్చుకుంటూ ఉంటాము. ఆ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువును అసలు ఎవరికీ ఇవ్వకూడదు. అంటే ఈ యొక్క లవంగాలు అలాగే యాలకులు మర్చిపోయి కూడా ఈ డిసెంబర్ మాసంలో ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుండి పంపించినట్లే. అంటే కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే. ఎప్పుడైతే లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుందో మన జీవితంలో ఎన్నో రకాల సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ సుగంధ ద్రవ్యాలను అంటే యాలకులు, లవంగాలు అనేటటువంటి సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని కనుక మీరు ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే ఖచ్చితంగా మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఎందుకంటే ఒక సుగంధ ద్రవ్యాలు, యాలకులు అలాగే లవంగాలు అనేవి ఏవైతే ఉన్నాయో లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి పదార్థాలు. ఈ డిసెంబర్ మాసంలో వీటిని ఎవరికిచ్చినా సరే మీరు ఖచ్చితంగా లక్ష్మీదేవిని ఇంట్లో నుండి బయటికి పంపించినట్లే. కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని అడిగినట్లయితే కనుక లేవు అని చెప్పడం కాదు, లేకపోతే నిర్మోహమాటంగా ఇవ్వలేము అని చెప్పడం కావచ్చు చేయండి. అంతేగాని మొహమాటానికి పోయి మీరు కనుక ఈ యొక్క పదార్థాలను ఎవరికైనా ఇచ్చారంటే ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అలాగే కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని
జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చూశారు కదండి. ఈ విధంగా వృశ్చిక రాశి వారు జాగ్రత్త పడండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే వృశ్చిక రాశి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి.